వాలంటీర్ వ్యవస్థని వచ్చే నెలలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్లాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా అమలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే నెలలో వాలంటీర్ ఇంటికి వెళ్ళకూడదు, పెన్షన్ ఇంటికి చేరకూడదు, సంక్షేమ పథకాలు ఆగిపోవాలి. ఇప్పుడు కోర్టులలో పిల్లుల ద్వారా ఈసీ ద్వారా దెబ్బ కొట్టే ప్రయత్నం కేంద్రం మన చేతిలో ఉంది, బీజేపీతో మనం కలిసాం కాబట్టి కేంద్రం అందుకు సహకరిస్తుంది అన్నటువంటిదే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్లాన్. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే అందరికీ తెలుసు, పేరుకు ఆయన ఎన్నికల కమిషనర్, చేసింది తెలుగుదేశం పార్టీ సేవ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అపరిమితమైనటువంటి ద్వేషం. ఆయన ఏదో రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అంటూ ఓ సంస్థ పెట్టేసుకున్నారు. అందులో ఉన్న వాళ్ళందరూ యాంటీ జగన్, ప్రో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. రేపు పొద్దున్న తెలుగుదేశం అధికారంలోకి వస్తే కనుక పదవులు కోరుకునేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆయన పదే పదే ఎన్నికల సంఘానికి వాలంటీర్ల మీద కంప్లైంట్లు చేస్తున్నారు. ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటే అదే ఆదేశాలు ఇచ్చేసింది ఎన్నికల కమిషన్. ఎక్కడా కూడా ఎన్నికల విధుల్లో పెట్టుకోకూడదు, చివరికి పోలింగ్ బూత్లో కూడా పెట్టుకోకూడదని. అయినా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు అని చెప్పి వీళ్ళు పిటిషన్ వేస్తారు. అంటే అర్థం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాల్లో పాల్గొంటున్నారు అన్నది. అక్కడ వాలంటీర్ అనేటువంటి వాడు కేవలం 5,000 గౌరవ వేతనం తీసుకునేవాడు, వాడేం ప్రభుత్వ ఉద్యోగి కాదు. అట్లాంటప్పుడు వాళ్ళ పార్టీ మీటింగ్లో పాల్గొంటున్నారు. అది రాజకీయంగా చూసుకోవాలి తెలుగుదేశం. వాలంటీర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇట్లాంటి వ్యవస్థ తప్పు, చూసారా మిమ్మల్ని అన్యాయం చేస్తున్నారని తెలుగుదేశం చూసుకోవాలి. కానీ కోర్టుల ద్వారా ఎందుకు అంటే, అదంటే కనుక జనాలు ఆ వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేస్తారేమో అని భయపడిపోయి తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఓటేస్తారు. కాబట్టి న్యాయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థని ఆపేటటువంటి కుట్ర ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సంఘం ద్వారా ఆపే కుట్ర ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకున్న గట్టి నమ్మకం ఏంటంటే ఈసీలో తమకున్న పలుకుబడి, అట్లాగే ఇప్పుడు కేంద్రంతో భాగస్వామి అయ్యారు కాబట్టి ఆ పలుకుబడితో ఎన్నికలు అయ్యేదాకా వాలంటీర్ల వ్యవస్థని ఎబేయన్స్లో పెట్టడం, అంటే నిలుపు చేసేయడం. వాలంటీర్ల ద్వారా ఇళ్లకి రేపు పొద్దున పెన్షన్ అందనీయకుండా చేయడం, వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అందనీయకుండా చేయడం, వాలంటీర్ల ద్వారా మహిళలకి రేపు పొద్దున ఇప్పుడు వేసేటటువంటి డబ్బుల గురించి తెలియనీయకుండా చేయడం. తద్వారా వాలంటీర్ వ్యవస్థని స్తంభింపజేస్తే ప్రజల్లో ఒక అసంతృప్తి వచ్చేస్తే అదంతా జగన్ చేతకాంతనం అని చెప్పి ఎలక్షన్కి వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుంది త్రూ నిమ్మగడ్డ రమేష్ కుమార్.